ఎందుకు లైట్ తీసుకుంటున్నావు? అంత పోరాడిన దానివి. గుడి వాళ్ళు మాకు పర్మిషన్ ఇస్తే చేస్తామన్నా, వాళ్ళు వద్దు అన్నప్పుడు వాళ్ళ ముందర మేము చెప్పినాము. చెప్పిన తర్వాత నువ్వు నేను నీ డోర్ తీస్తాను, నీ డోర్ కొడతా, నువ్వు రామా లోపలికి అంటే నేను లోపలికి వస్తా గానీ నువ్వు రావద్దు నా నుండి మాట్లాడంటే వస్తారా? రారు కదా. ఇది కూడా అంతే. ఓకే, ఇప్పుడు ఆమె చెప్పింది ఫస్ట్ నుంచి కూడా అదే అన్నాము, పర్మిషన్ ఆయన నోటి గుండా ఏదైనా చెప్తే కనుక మేము ఇన్వాల్వ్ అవుతాము, లేదంటే మేము రారు. ప్రతి దాంతో కూడా చెప్పాం. ఆయన ఉద్దేశం ఏది ఉందో తెలుసుకోకుండా మేము ఏం చెయ్యాలండి, ఆయన ఉద్దేశం కనుక తెలుసుకుంటే మేము డ్రాప్ అవుతామని కూడా చాలా దాంతో కూడా మేము చెప్పాం. నిజంగానే ఉందా విగ్రహం? నిజంగా ఉందని మేము పోరాడాము. ఆయన వద్దన్నప్పుడు ఆయన పర్మిషన్ అయినప్పుడు మా పాప చెప్పింది కాబట్టి. మీ పాప ఏది చెప్తే మీరు అట్లా నమ్ముతారా? నమ్మడానికి ఇప్పుడు నువ్వు ఏది చెప్తే నీ తల్లి నమ్ముతుందా? నువ్వు ఏది చెప్తే నీ తల్లి చెప్పాం కదా. ఇట్లా దేవుడు అందరూ నమ్మరు కదమ్మా ఈ కాలంలో. ఇప్పుడు ఈ కాలంలో ఎవరు నమ్మరు. ఎందుకంటావా, గత జన్మ అనేది ఎవరు నమ్మరు. ఏది ఒక మంచికి పోతే కనుక చెడ్డ ఎదురవుతుంది తప్ప ఒక మంచి అనేది మీరు మీరు అనుకుంటారా? మా మంచి కోసం మేము పోరాడినా కానీ ఒకరు ఏమన్నా మేము మోసం చేసినామా? అది చెప్పండి. మేము జనాల నుంచి మేము ఏమన్నా మోసం చేసినాం? మేము జనాల నుంచి ఇట్లా దేవుళ్ళ పేర్లు చేస్తే అది మాకే అవుతుందండి. దేవుళ్ళ పేర్లు చేసే మా కుటుంబమే దెబ్బతింటది. మేము బాగానే ఉన్నాం. మేము దేవుని కోసం మేము పోరాడుతున్నాం. దేవుని కోసం పోరాడేటాలకు న్యాయము తొందరగా జరగదు. ఎవరికైనా కూడా ఎందుకు జరగదు? దేవుడు నమ్మకం లేదా? నమ్మకం ఉంది. మేము దేవుని మీద నమ్మకం ఉంది. దేవుని మీద నమ్మకం వేసుకొని ముందడికి వేసినాము. ఓకే, మరి ముగ్గురు కూతుర్లు మీకు, ఇవి ఎందుకు నమ్మి ఆమె చెప్పిన మీరు గత జన్మల కూడా నాకు గుర్తున్నాయని మీ కూతురు అనడము, మీరు నమ్మడము, ఇంకొకరు ఏదో బాయ్ ఫ్రెండ్ అట, పెళ్లి అట, ఇదంతా లేదు మీకు? మాకు సినిమాలాగా మేము అనలేదు. సినిమాలాగా నిజాలు చెప్పితే మీకు సినిమా అనిపిస్తుంది, ఒక నవ్వులాట అనిపిస్తుంది. సరే, మీ కూతురు చెప్పింది కదా గత జన్మల గురించి మాట్లాడు. మీ గత జన్మ గురించి గుర్తుందా మీకు ఏమన్నా? అందరికి వస్తుందండి గత జన్మ. ఇప్పటి వరకు గత జన్మల గుర్తున్నది అని ఇప్పటి వరకు మేము వినలేదు. ఆమెకే ఉన్నది. మరి సమాజంలో ఎవరికి వినలేదు. మరి ఇంతకు ముందు గత జన్మ గురించి నేను ఆమెను అడిగినప్పుడు ఏమన్నది అని అంటే, చాలా మంది నాకు చెప్పిండ్రు గత జన్మలో మాకు ఏం గుర్తు, గత జన్మలో ఏమైతే చేసినామో అది గుర్తుందని ఆమెనే చెప్పింది. రుజువు చెయ్యు అని అంటే మాత్రము ఫోన్ లో యూట్యూబ్ చూపిస్తుంది. అది కాదు. నేను ఈ టీవీ 24 వచ్చిన తర్వాత మా చిన్న తాతలే అతను వీడియోస్ పంపించాడు, ఇవే ఇవి మా అమ్మకు పంపించాను. అది నేను చూపించాను అంతవరకు. అదే ప్రూవ్ అయిందంట. అది కూడా నాకు తెలియదు. ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత నేను చూసాను వీడియో. ముందు తెలియదు నాకు. అసలు నేను ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఇలాంటి నిజంగానే కొంతమంది గుర్తొచ్చి ఇలా చేస్తానని అప్పుడు నేను అనుకున్నా. అంతకు ముందే నాకు ఇవన్నీ గుర్తున్నాయని చెప్పేశాను నేను ఆల్రెడీ. ముందే చెప్పేసినావా? తర్వాత చాలా మందికి ఉన్నదని కూడా అప్పుడు రియలైజ్ అయినవా? సో వాళ్ళ దాంట్లో నేను కూడా ఒకదాన్ని నేను అలా అనుకోలేదు. కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉంటాయా? సో మరి అట్లా గుర్తుండాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఉట్టాలా? అది మీ చేతుల్లో ఉంటది. అదే అంటున్నా. అంటే ఎట్లుంటే ఒకసారి నాకు చెప్పవా? నాకు కూడా అట్లా గత జన్మలో నేను ఏం చేసినా అనేది నాకు గుర్తుకు రావాలని ఉన్నది. నాకు అదే గుర్తొచ్చింది నేను చెప్పాను. మీకైనా గుర్తొస్తా నాకు తెలియదు కదా. అదే ఎట్లా వస్తుంది అని నాకు తెలియదు. నాకు గుర్తొచ్చింది, నేను చెప్పాను. నీకు గుర్తొస్తే నువ్వు చెప్పు, నీకు గుర్తు లేకపోతే నాకు గుర్తుకు లేదు అసలు. ఇంకా నిన్నటిదే నాకు ఈ రోజు గుర్తుండదు. గత జన్మ గురించి ఎందుకు? అందుకే గత జన్మలా ఎట్లా గుర్తుంటది మనకి అనేది నీకు తెలుస్తుంది కదా అని నన్ను అడుగుతాను. నిన్ను నాది నాకు గుర్తుంటది కానీ మీది నాకు గుర్తుంటది కదా. అదే ఎట్లుంటది అని. అంటే మళ్ళీ చచ్చిపోవాలా? నేను ఇప్పుడు చచ్చిపోవాలని చెప్పలేదు. చచ్చిపోయి మళ్ళీ పుడితే ఎప్పుడైతే మీకు చావు వస్తే అప్పుడే చచ్చిపోతారు కానీ ముందు ఎవరు చచ్చిపోరు. చంపేశారు కదా, నాన్నైతే చంపేస్తున్నాడు. అప్పుడు చావాలి నుంచి వచ్చాను. ఇప్పుడు బతకాలని ఉండదా? ఇప్పుడు బతకాలని ఉందా? ఇప్పుడు దేవుడు ఎప్పుడు తీసుకుంటే అప్పుడు వెళ్ళిపోతాను. ఉంటాను అనుకుంటే ఉంటాను అంతే. ఎవరైనా పొడిచేసి అప్పటిలాగా గత జన్మలాగా మరి మీరు మంచి థాట్ ఇస్తున్నారు, అందరికి పొడవమని హింట్ ఇస్తున్నారు. అయితే పొడవమని హింట్ ఇస్తున్నారు. నువ్వే చెప్పినావు కదా గత జన్మలో నాకు మా అన్న గత జన్మలో పొడిచారని చెప్పా. అవును, పొడిచారని చెప్పిన చచ్చిపోయినా అని చెప్పిన. ఇప్పుడు నేను పొడుస్తానని చచ్చిపోతా అని చెప్పలేదే. అది మీరు హింట్ ఇస్తున్నట్టు అయిందాడు. ఎవరికి? ఎవరికైనా సరే. నిజంగా పొడిస్తే చచ్చిపోతావా? నేను చచ్చిపో. నిజంగా నువ్వు చెప్పేదానికి కోపం రావాలనో నవ్వు రావాలనో ఏం అర్థమైతలేదు నాకు. నాకే పిచ్చిలేస్తాను నిన్ను చూస్తే. నువ్వు పిచ్చిదాన్ని ఆల్రెడీ అయినావు. నేనే పిచ్చిదాన్ని అవ్వలేదు. తెలివిదానివా? తెలివి ఎక్కువ లేదు. మరి మీ అమ్మని మాట్లాడిస్తలేదు చూసినావా? నువ్వే మీ అమ్మకి నేర్పించినట్టున్నది. మీ అమ్మ నీకేం నేర్పియలే. ఎవరిని చూసి నేర్చుకున్నావు? ఎవరు ట్రైనింగ్ ఇచ్చింది? ఎవరు ట్రైనింగ్? నేను ఎంతమంది ఉన్నారు? ఒక్కరు కూడా లేరు. నేను చూసి ఇప్పుడు ఇంకేమైనా ఎంతమంది వస్తారు? అదే భయం మాకు.
నన్ను చూస్తా నిజాలు మాట్లాడితే మీరు ఏమదో మాట్లాడుతున్నారు. అబద్ధాలు మాట్లాడితే ఫేక్ అంటున్నారు. అబద్ధాన్ని అబద్ధం అంటే ఫేక్ అవుతుంది కదా. ఫేక్ అవుతుంది నిజంగా, నువ్వు చేసిందే ఫేక్. నేను చేసినది ఫేక్ కాదు. అందుకే ఇప్పుడు ఆపేసుకుంటున్నాం మొత్తం. అతను వద్దనే నేను ఆపేసాను అంతవరకు. నెక్స్ట్ ఇప్పుడు నీకు ఏమైనా తెలిసిపోతుందా మళ్ళీ వేరే దగ్గర ఎక్కడన్నా ప్లేస్ లో ఉందా? చూడండి నాకు అవి తెలుసు అని నేను చెప్పలేదు. మరి ఎట్లా తెలిసిందా నీకు అట్లా? ఏది విజయనగరంలో ఉందని? అది నాకు చిన్నప్పటి నుంచి వచ్చేది నేను చెప్పాను. చిన్నప్పటి నుంచి వచ్చిందా? ఇది ఒక నిమిషం మీరు మళ్ళీ ఇవన్నీ రిపీటెడ్ గా అడగండి. ఎందుకంటే కనుక చూసే వాళ్ళు కూడా ఏదోలా ఉంది. ఏదోలా ఉంది? మాకేదో నిజంగానే ఉంది నువ్వు చేసిన దానికి. నేనేం చేస్తాను? నీకే అంత చిరాకు వస్తున్నది. చిరాకు కాదు, ఒక్క నిమిషం. మీరు నన్ను నమ్మట్లేదు. నమ్మనప్పుడు నమ్మించాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి కామ్గా ఉంటున్నా. ఇంతసేపు మరి ఇంతమంది ఇంటర్వ్యూలో మాట్లాడలేదు, ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు. నన్ను ఫేక్ అని అందరూ ప్రూవ్ చేయాలని బాగా గట్టిగా చేసేసారు. నిజమే కదా? నేను వాస్తవం. వాస్తవమా? నాకు ఉండేది నిజం, నాకు గుర్తొచ్చింది నిజం. నమ్మడం నమ్మకూడదు అది మీ ఇష్టం. ఓకే, అలా అని చెప్పేసి మీరు ఫేక్ అనడానికి లేదు, రియల్ అనడానికి లేదు. నువ్వు మాత్రం నిజమే చేసినావు. నేనైతే ఉన్నట్టు చెప్పిన. ఏంటిది గదే 9 సంవత్సరాలు, గదే 18 సంవత్సరాలు, గదే చెప్పిన. నాకు చిన్నప్పుడు లైన్ అని చెప్పాను, 18 లైన్ అని చెప్పాను. అదేం తప్పేం కాదే.